సాక్షిగా ఉండు అని కింద సంతకం పెట్టించుకొని నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ తయారు చేసినట్టు నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఈ కేసు గురించి ఏ విషయం తెలియలేదు అని స్పష్టంగా చెప్తే జడ్జి గారు ఆ స్టేట్మెంట్ను రికార్డు చేయడం జరిగింది. అయితే వంశీని ఈ కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో వంశీ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని, తర్వాత దీంతో రెచ్చిపోయి మేము పెట్టిన కేసులు కూడా ఎలా వీగిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారి ద్వారా, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు ఒకవైపు గురి చేస్తూనే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని, తర్వాత ఇంకా అనేక ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్తో 12వ తారీఖు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా అంతా హియర్సే, నా తమ్ముని పలానోళ్ళు తీసుకుపోయారంట, నాకు పలాని వాళ్ళు చెప్పారు, ఇతన్ని హైదరాబాద్కు తీసుకుపోయినారని చెప్పి 12వ తేదీ స్టేట్మెంట్లో చెప్తారు. తర్వాత దీంట్లో విచిత్రం ఏమంటే 13వ తేదీ ఉదయమే 5 గంటల తర్వాత వల్లభనేని వంశీ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్టు చేస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని అడిగారు వల్లభనేని వంశీ గారు. ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ దగ్గర ఏది లేక అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని 47(1) BNSS ప్రకారం క్రైమ్ నంబర్ 86/2025గా మీ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పి దీన్ని అక్కడికక్కడే రాసి అతనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళందరూ పరోక్షంగా తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు. సత్యవర్ధన్ని వైజాగ్లో కిడ్నాప్ చేసి ఉంటే వంశీ అనుచరులు మేము అతన్ని రెస్క్యూ చేశామని పోలీసులు ఒక కథ అల్లి 13వ తేదీ ఉదయం 7 గంటలకి వైజాగ్లో రెస్క్యూ చేసినట్టు, అతన్ని కిడ్నాపర్ల నుంచి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అతన్ని లాక్కుపోతున్న దృశ్యాలు మీరు ఒకసారి టీవీలో చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అతను స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోకుండా పోలీసులు ఈడ్చుకుపోతున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు దీని ద్వారా. అతను పరిగెత్తుతున్నాడు, అతన్ని లాక్కెళ్తున్నారు పోలీసులు బలవంతంగా. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక అంశం. 13వ తేదీ ఉదయం అరెస్టు చేసినప్పుడు ఆయనకు నోటీస్ ఇవ్వడం ఒక అంశం అయితే, 13వ తేదీ ఉదయం 7 గంటలకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వైజాగ్ నుంచి విజయవాడకు తీసుకురావడం. ఎప్పుడో మనకు తెలుసు ప్రయాణం ఎంత దూరం పడుతుందో. ఉదయం వంశీని అరెస్టు చేసినప్పుడే వాళ్ళు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టామని చెప్పి దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ నోటీస్లో. అంటే సత్యవర్ధన్ ఏది చెప్తే అదే దాని ప్రకారం కేసులో సెక్షన్స్ నమోదు చేయాల్సింది పోయి ముందే వీళ్ళు ఏ సెక్షన్ల కింద నేరాన్ని మనం నమోదు చేయాలి అనే ఉద్దేశంతో ముందు సెక్షన్లుగా నమోదు చేయడం, తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని డెవలప్ చేసి తను సత్యవర్ధన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 13వ తేదీ జరిగింది. ఇది స్పష్టంగా, ఇది మనం చెప్పడం కాదు, ఇక్కడ మీరు చూడండి, డేట్ ఆఫ్
విట్నెస్ ఎగ్జామినేషన్ 13/2/2025 మద్దూరి సత్యవర్ధన్. ఒంటి గంటకు 1:30 మధ్యలో విజయవాడకు వంశీ గారిని తీసుకొచ్చినట్టు చెప్తారు. అతనికి ఒక నోటీస్ తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న అరెస్ట్ కార్డు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడం కానీ ఏ నేరంలో తీసుకొస్తామని కానీ తెలియకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పి తర్వాత పొలిటికల్ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, తర్వాత డీజీపీ గారు, తర్వాత మిగతా వాళ్ళంతా చర్చించి ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఓ ప్రత్యేకమైన ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి 11:45 రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ గారికి. ఉదయం అరెస్ట్ చేస్తారు. రాత్రి 11:45 అంటే 11:30 కోర్టుకు ప్రొడ్యూస్ చేసి 11:45 ఇచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ 12 గంటలకు ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా కుక్డప్ స్టోరీ. దీన్నంతా వండి వార్చి అందరితో సంప్రదించి ఉన్నతాధికారులతో రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వంశీని జైల్లో పెట్టడానికి పెట్టిన కేసులు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సత్యవర్ధన్ అక్కడ జడ్జి ముందరనే నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కోర్టులను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, న్యాయ ప్రక్రియను కూడా పక్కదోవ పట్టించే పద్ధతుల్లో అతనితో మరో స్టేట్మెంటు రికార్డు చేయించి వల్లభనేని వంశీ పైన మరో కేసు పెట్టి లోపలికి పంపించే దుష్ట సాంప్రదాయానికి వీళ్ళు తెరదీసినారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లే పోలీసు వాళ్ళంతా స్క్రిప్ట్ రాస్తున్నారు. తర్వాత ఈ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసులను దానికి పావులుగా వాడుకుంటున్న ఇది ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు ఎలా పెట్టాలో రాజకీయ నాయకులే చెప్తా ఉన్నారు. ఎలాంటి అభియోగ పెట్టాలో రాజకీయ నాయకులే చెప్తున్నారు. సాక్షులుగా ఎవరిని చేర్చాలో వారే చెప్తున్నారు. దర్యాప్తు అధికారులను ఎవరిని నియమించాలో ఆ దర్యాప్తు కూడా ఏ విధమైన పద్ధతుల్లో నిర్వహించాలో రాజకీయ నాయకులే చెప్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని. సోషల్ మీడియా కేసులు ఒకవైపు అయితే తర్వాత రాజకీయ నాయకులపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నారు. ఎవరైనా చట్ట ప్రకారము కేసులు పెడితే ఎవరికీ అభ్యంతరం లే, కానీ వీళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. హైకోర్టు అన్నా న్యాయ తీర్పు వెలువరించే కోర్టులన్నా వీళ్ళకి లెక్కలేనితనంగా కనిపిస్తూ ఉంది. ఇటీవలనే సోషల్ మీడియా కేసుల్లో సీసీటీవీని ఫుటేజ్ని పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని అడిగితే సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు ప్రొడ్యూస్ చేయకపోతే హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. మేము ఎప్పుడు ఏమి ప్రొడ్యూస్ చేయమన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏదో ఒక మిష చెప్పి ఏదో ఒక కారణం చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. కోర్టుల మూలంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ చెడిపోయిందని చెప్పి కోర్టుకు చెప్తే కోర్టు నమ్మలే, తీవ్రంగా మందలించింది. మీరు మా ఆదేశాలనే ధిక్కరిస్తే డీజీపీనే స్వయానా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా తీవ్రంగా హెచ్చరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన వేసిన చురక. ఇది తీవ్రమైన అవమానం రాష్ట్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ వాళ్ళు రాజకీయ కక్షలు తీర్చుకునే ఉద్దేశంతో
ఇలాంటివన్నీ కక్ష సాధింపు